Good morning to all. My name is P.V. Ramana, School Assistant, English. Today, I am going to tell about how should we use before verbs in communication skill. The before verbs last time small introduction I have given, but detailedly I am telling about the before verbs. The before verbs are very small, but its role is very important. ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి అది హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తుంది, మెయిన్ వెర్బ్గా కూడా పనిచేస్తుంది. సో ఇట్ వర్క్డ్ యాజ్ ఏ హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్. ఇక్కడ మెయిన్ వెర్బ్గా ఎలా అది యాక్ట్ చేస్తుంది? వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది బీఫామ్ వెర్బ్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది బీఫామ్ వెర్బ్ అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ బీఫామ్ వెర్బ్స్ అనేది మీకు మొన్న చెప్పాను. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఈ 8 బీఫామ్ వెర్బ్స్ అనేవి మనం చెప్పాం. అయితే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇక్కడ మనం ఎలా వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్, ఐకి యామ్ వాడాలి కాబట్టి ఆమె టీచర్, పాజిటివ్లో ఆమె టీచర్. దీనికి నెగిటివ్లో ఐఎమ్ నాట్ ఏ టీచర్, ఐఎమ్ నాట్ ఏ టీచర్. క్వశ్చన్ ట్యాగ్లో యామ్ ఐ టీచర్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో యామ్ అండ్ ఐ. చూసారా? ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ నాట్ ఏ టీచర్, యామ్ ఐ టీచర్, యామ్ అండ్ ఐ. ఇలా ఐతో చేస్తే ఐ తర్వాత వి ఆర్ స్టూడెంట్స్ అనే ఒక సెంటెన్స్ తీసుకున్నాం. వి ఆర్ స్టూడెంట్స్. ఇక్కడ వి అనేది సబ్జెక్టివ్ కేసు ప్రొనౌన్. సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్, ఇట్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ వి. ఆ పక్కన ఏముంటుంది? నెక్స్ట్ వెర్బ్ ఉంటుంది. నెక్స్ట్ వెర్బ్ ఏం చేసాం? ఆ. వి ఆర్ స్టూడెంట్స్. అది పాజిటివ్ సెంటెన్స్, ఒక స్టేట్మెంట్. వి ఆర్ స్టూడెంట్స్. వి ఆర్ స్టూడెంట్స్ అంటే మేము విద్యార్థులం. అది ఒక స్టేట్మెంట్. దాని మీదే మొత్తం కథ అంతా నడుస్తుంది. ఎలా నడుస్తుంది అంటే we are students, దానికి నెగిటివ్ we are not students, we are not students. మరి క్వశ్చన్ ట్యాగ్ are we students? మేము స్టూడెంట్స్ మా? are we students? aren't we? చూసారు ఇక్కడ aren't we? ఇక్కడ తలెందుకు అరంటువి అని తిప్పాం? దానిలో సాఫ్ట్ స్కిల్స్ కూడా కొన్ని మిక్స్ చేయాలి. కొద్దిగా అలాగ మీకు ఇన్పుట్ జరుగుతుంది ఇప్పుడు. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ మిక్స్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అంటే కొద్దిగా ఇలాగనాలి, నో అంటే కొద్దిగా ఇలాగన. అరంటువి అనేది మనం వాడాం. ఐ, వి. తర్వాత యు ఆర్ ఏ బాయ్. యు ఆర్ ఎ బాయ్ అంటే ఏంటి? యు ఆర్ ఎ బాయ్ అంటే నీవు ఒక బాలుడు. దానికి నెగిటివ్ యు ఆర్ నాట్ ఏ బాయ్. మరి క్వశ్చన్ ట్యాగ్ ఆర్ యు ఏ బాయ్? దానికి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్
అరంట్ యూ అని వస్తుంది. ఇక్కడ ఐ, వి, యు, తర్వాత హీ ఈజ్ ఏ లెక్చర్. హీజ్ ఏ లెక్చర్ అది పాజిటివ్ సెంటెన్స్, ఒక స్టేట్మెంట్. నెగిటివ్, ఈజ్ నాట్ ఏ లెక్చర్. ఈజ్ నాట్ ఏ లెక్చర్. ఈజ్ నాట్ లెక్చర్. ఈజ్ ఏ లెక్చర్. ఇజంట్ హీ. ఇజంట్ హీ. ఇజంట్ హీ అతను లెక్చర్ కాదా? ఇజంట్ హీ లెక్చర్. ఇలాగా మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈకి వాడతాం. షీజ్ ఏ యాక్టర్. షీజ్ ఏ యాక్టర్ ఒక స్టేట్మెంట్. దానికి నెగిటివ్, షీజ్ నాట్ ఏ యాక్టర్. షీజ్ నాట్ ఏ యాక్టర్. దానికి క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ షీ ఏ యాక్టర్. ఈజ్ షీ ఏ యాక్టర్. ఇజంట్ షీ యాక్టర్. ఇజంట్ షీ యాక్టర్ అతను ఆమె యాక్టర్ కాదా అని ఈ విధంగా మనం షీకి వాడతాం. ఇట్స్ ఏ క్యాట్. ఇట్స్ ఏ క్యాట్. చూసారా, ఇట్ ఈజ్ అనేది మనం కమ్యూనికేషన్ స్కిల్లో వాడకూడదు. ఇట్స్ ఏ క్యాట్ పాజిటివ్ అంటే ఇట్స్ ఏ క్యాట్ అంటే అది ఒక పిల్లి. దానికి నెగిటివ్, ఇట్స్ నాట్ ఏ క్యాట్. ఇట్స్ నాట్ ఏ క్యాట్ అది ఒక పిల్లి కాదు. ఈజ్ ఇట్ ఏ క్యాట్. ఈజ్ ఇట్ ఏ క్యాట్ అది ఒక పిల్ల. ఇజంట్ ఇట్. ఇజంట్ ఇట్. ఇజంట్ ఇట్ ఏ క్యాట్ ఇది నెగిటివ్ క్వశ్చన్ టైప్. దే ఇక్కడ దే అనేది ప్లోరల్. దే అనేది ఇక్కడ ప్లోరల్. ఇక్కడ ప్లోరల్ దే అనేది ప్లోరల్ కాబట్టి వెబ్ అనేది ఆర్ కానీ వర్ కానీ మనం వాడచ్చు. కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో కాబట్టి ఇది మామూలుగా ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్లు తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఆర్ అనేది బీ ఫామ్ వెర్బ్. అది ఎలా యాక్ట్ చేసింది? దే ఆర్ గర్ల్స్. దే ఆర్ గర్ల్స్ వాళ్ళు గర్ల్స్. నెగిటివ్, దే ఆర్ నాట్ గర్ల్స్. దే ఆర్ నాట్ గర్ల్స్. ఆర్ దే గర్ల్స్? అరంట్ దే గర్ల్స్? ఆర్ దే గర్ల్స్? అరంట్ దే గర్ల్స్? ఇలాగా మనం ఈ సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ను ఉపయోగించి పక్కన ఏ వెబ్స్ ఉన్నాయి? కేవలం బీ ఫామ్ వెబ్స్ ఉన్నాయి. బట్ ఇట్ స్టాండ్స్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ వన్ మెయిన్ సెంటెన్స్. ఒక మెయిన్ సెంటెన్స్గా ఏర్పడి ఒక సెంటెన్స్ని ఫామ్ చేసాయి. ఒక మెయిన్ వెర్బ్ అక్కడ ఎలా యాక్ట్ చేసాయంటే ఈ బీ ఫామ్ వెబ్స్ మెయిన్ వెర్బ్గా యాక్ట్ చేశాయి. ఈ విధంగా మనం ప్రాక్టీస్ దాన్ని చేసుకోవాలి. మరి మెయిన్ వెర్బ్గా యాక్ట్ చేసిన తర్వాత అవి హెల్పింగ్ వెర్బ్గా ఎలా యాక్ట్ చేస్తాయి అనేది ఇక్కడ యాక్షన్ వెర్బ్స్తో ఎలా లింక్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టెల్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.